హాయ్ అండి. గుత్తి వంకాయతో మసాలా వంకాయ కర్రీ చేద్దాం. ఇది బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, మామూలు రైస్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ నూనె వంకాయలు ఫస్ట్ బాగా ఎగిచ్చేసుకోవాలి పచ్చివాసన లేకుండా. తర్వాత వంకాయలు తీసేసిన తర్వాత అదే నూనెలో చెక్క, లవంగం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. వేసుకుని అవి బాగా వేగిన తర్వాత టమాటా మిక్సీ పట్టేసి టమాటా ప్యూరీ వేయాలి. అది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుని అది కూడా పచ్చివాసన లేకుండా వేగించుకున్న తర్వాత కారం, తగినంత ఉప్పు వేసుకుని పచ్చివాసన లేకుండా మసాలా కూడా పచ్చివాసన లేకుండా అది కూడా వేగించేసుకోవాలి. ఎందుకంటే మంట స్లోలో పెట్టుకోవాలి. మనం మంట పెట్టినా కాసేపు కదపకుండా ఉంచినా అడుగంటేస్తుంది. మనం దగ్గరుండి కదుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోద్ది. అట్ట దగ్గరుండి మనం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. అట్ట నూనె పైకి తేలిన తర్వాత మనకి ఫ్రై అయిపోయినట్టే. తర్వాత వంకాయలు వేసేసుకుని అవి కూడా మొత్తం మసాలా అంతా దానికి పట్టేలాగా కలుపుకుని తర్వాత మనం ఎంతో కాదు కొంచెం చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయలు కూడా మగ్గిపోయిన తర్వాత ఆ నిమ్మకాయ రసం కూడా వేసి మనం కొంచెం తీసుకుని వేసేసుకోవాలి. మనం మాత్రం ఏమాత్రం వంకాయ చిదురవ్వకుండా కలుపుకోవాలి. మన బాండీ మాత్రం ఎడల్పు తిట్టుకోవాలి గుత్తి వంకాయ వండుకునేటప్పుడు. ఎందుకంటే ఆ చింతపండు రసం ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. మనం ఇరుకు దాకెట్టుకున్నామంటే వంకాయలు పిసర అయిపోయి బద్ద అట్లా అయిపోతాయి. మనం ఎడల్పు పెట్టుకుంటే అలా వంకాయ ఉంటుంది. మనకి చేపల కూర అయితే ఎలా ఉంటుందో అలా చాలా బాగుంటుంది. మనం ఇందాక చింతపండు రసం వేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ గ్రేవీ ఎంత దగ్గరికి వచ్చేదాకా ఎగరబెట్టుకోవడమే. ఈ వీడియో